హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. సో ఈ వీడియో వచ్చేసి నేను కృష్ణాష్టమి డే రోజు పూజ చేసుకున్న వ్లాగ్ అనమాట. అయితే మార్నింగ్ అయితే నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకున్నాను పూజ గదిలో. కృష్ణ పూజ అయితే మార్నింగ్ చేయలేదు, ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ చేసేటివి ఉంటాయి కాబట్టి మార్నింగ్ చిన్న పాపతో నాకు కుదరదు కాబట్టి ఈవినింగ్ అయితే కొంచెం ఆఫ్టర్నూన్ అంతా ప్రసాదాలు చేసుకున్నా, ఈవినింగ్ అయితే పూజ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఈవినింగ్ చేసుకున్నాను. హాల్లో అయితే ఒక పీఠం ఏర్పరచుకొని దానిపైన ఒక కొత్త క్లాత్ వేసుకొని కుప్పెడు బియ్యం వేసి పసుపు కుంకుమ వేశాను. దానిపైనే మన ఇంట్లో ఫోటో కానీ లేదా ఏదైనా విగ్రహం కానీ ఏది ఉన్నా కృష్ణుడిది పెట్టొచ్చు. రాధాకృష్ణుడిది బొమ్మ ఉంటే పెట్టుకున్నాను. అలాగే తొట్టె ఉంటే తొట్టె వేస్తాం కాబట్టి తొట్టె పెట్టుకున్నాను. తర్వాత గణపతి విగ్రహము అలాగే కృష్ణుడి విగ్రహం ఉంటే పెట్టుకున్నాను. తర్వాత నేతి దీపం పెడతా కాబట్టి అన్నిట్లలో కూడా నెయ్యి వేసుకొని వత్తులు కూడా వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా పువ్వులతో తులసి మాలతో అలంకరించాను అన్నమాట. తొట్టెను కూడా బాగా డెకరేట్ చేశాను. తర్వాత ఏకహారతితో దీపాలన్నీ వెలిగించాలి. అలా దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అని ఒక నమస్కారం దీపంకి చేసుకొని తర్వాత గణపతికి కూడా పూజ చేసుకొని అలా వినాయకుడికి తాంబూలం సమర్పించి ధూపం చూపించి నమస్కరించుకోవాలి. పూజ అంతా సాఫీగా సాగాలి అని. తర్వాత కృష్ణుడికి అయితే నీళ్ళతో అభిషేకం చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ పంచామృతాలతో మనం అభిషేకం చేసుకోవాలి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేయాలి. అలా అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నీట్గా కృష్ణయ్యని వాటర్తో కడిగి మళ్ళీ తుడిచి కొత్త బట్టలు వేయాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. కొత్త బట్టలు వేసిన తర్వాత కృష్ణయ్యని ఇంకా తొట్టెలో వేయాలి. ఇలా తులసి మాలని కృష్ణయ్యకి సమర్పించి తర్వాత తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ కృష్ణ అష్టోత్తరం చేసుకోవాలి. వీలైతే దళాలు దొరికితే హ్యాపీ, లేదు అంటే పువ్వులతో అయినా చేసుకోవచ్చు. అలా చదవడానికి వస్తే నోటితో చదువుతూ ఒక్కొక్క తులసి దళాన్ని కృష్ణయ్యకి సమర్పిస్తూ చదువుకోవచ్చు. లేదు అని అంటే మనకి టీవీలో పెట్టుకొనైనా ఒక్కొక్క తులసి దళం కానీ పువ్వుని కానీ సమర్పిస్తూ పూజ అయితే చేసుకోవాలి. ఇలా అష్టోత్తరం అంతా చదువుకున్న తర్వాత అలా అష్టోత్తరం అయిపోయిన తర్వాత కృష్ణయ్యకి కొబ్బరికాయ కొట్టాలండి. కొట్టాక హారతి ఇచ్చి మంగళారతి పాటలు ఏమైనా వస్తే పాడి హారతి ఇచ్చేసి తర్వాత మనం చేసిన నైవేద్యాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కృష్ణయ్యకి ప్రసాదించాలి. నేనైతే పులిహోర, గులాబ్ జామున్, వడలు, తర్వాత ఇది తిరుమల వడ అంటారు కదా అది, శనగలు, పచ్చి శనగలు, ఉడకబెట్టిన శనగలు, దద్దోజనం, 5 రకాల ఫ్రూట్స్ అవైతే పెట్టాను. వెన్న అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి, అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి పెట్టాలి. యాక్చువల్లీ అయితే 56 వెరైటీస్ పెడతారంట. నాకంత చేయలేను కాబట్టి 11 రకాలైతే నేను పెట్టాను. ఏం పెట్టకుండా కనీసం వెన్న అయినా పెట్టాలి. అంతే అండి, ఇలా అయితే కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నాను నేను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.